అండి అందరికీ. ఇవి మా ఇంట్లో మేము పెంచుకున్న కోళ్ళండి. ఇప్పుడు ఇవి పెద్దయినాయి. దానిలో ఒక కోడి మా నాన్న కోసిచ్చాడండి. కోసి కడిగి క్లీన్ చేసి పసుపులో క్లీన్ చేసి అవి మా అమ్మకి ఇచ్చాడు. మా అమ్మ ఇప్పుడు దాన్ని ఎలా కోయాలో చూపిస్తుంది చూడండి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఫస్ట్ దానికి రెక్క ఉంటుంది కండి, ఇలా కట్ చేసుకోండి. 2 సైడ్స్ ఇలా కట్ చేసుకోండి. అందరికీ తెలిసిందే, కానీ పల్లెటూరులో మేము ఎలా చేసుకుంటున్నామో చూపిస్తున్నానండి. అటువైపు ఇటువైపుతో కట్ చేసుకోండి. సింపుల్గా వచ్చేస్తుంది ఇలా. తర్వాత కింద లెగ్స్ ఉంటాయి కదా, వెనక్కి ఇలా బెండ్ చేయండి. కత్తితో ఒకసారి ఇలా కొయ్యండి. సేమ్ ఇది ఎలా కోసారో అటువైపు కూడా అలాగే కోసేయండి. అలా కోసుకున్న తర్వాత పైన ఉంటుంది కండి, దాన్ని కొంచెం కట్ చేసి లోపల ఉన్నాయి అన్ని పేగులు అవన్నీ తీసేయాలి. అదిగోండి పేగులు. తీసి అవి కట్ చేసుకోండి. అది కార్జం అంటామండి. దాని పక్కన చేదు ఉంటుంది చూడండి, బ్లాక్ కలర్లో ఉంది. అది అసలు చేతిపోద్దండి. అది మొత్తం చేదైపోయిద్ది కర్రీ అంతా. అది కట్ చేసుకుని విడిగా పారేసేయండి. ఇది కార్జాలండి, ఇది గుండెకాయలండి. ఆ గుండెకాయ క్లీన్ చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నాం. గుండెకాయలో కోడి రాయి తిందని రాయి ఉంది. మా అమ్మ చూపిస్తుందండి. దాంతో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాం అన్నమాట. బిర్యానీ వేద్దామని కట్ చేసామండి. బిర్యానీ రైస్ అయితే వాష్ చేసుకుంటున్నాము నీట్గా. తర్వాత దానిలో ఆయిల్, హోల్ గరం మసాలా వేసేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. చక్క నిమ్మరసం యాడ్ చేశాను. పుదీనా, కొత్తిమీర, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఒక 90% కుక్ చేసుకున్నాను. స్ట్రైనర్లో వడకట్టుకున్నాను అన్నమాట. తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి చికెన్. ఉప్పు, కారం, మసాలా, ధనియాల పౌడర్ అన్నీ మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక బాణీలో ఆయిల్ వేసి నెయ్యి వేసి హీట్ చేసుకోవాలి. తర్వాత పీసెస్ అన్నిటిని ఆ బాణీలోకి వేసుకోవాలి. ఈ చికెన్ కూడా ఒక హాఫ్ కుక్ అయిపోవాలండి. తర్వాత కుక్ అయిపోయినాక ఒకసారి అది కదపండి. ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. దానిపైన రైస్ లేయర్ లాగా పరుచుకోవాలి. లేయర్స్గా పరుచుకున్నానండి నేను. దాని తర్వాత పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. నాకు అసలు బిర్యానీ వేయడమే వచ్చేది కాదని ఇప్పుడు నేర్చుకున్నాను మెల్లమెల్లగా. లెమన్ వాటరు, అండ్ రైస్ ఉడికించుకున్న వాటర్ కూడా చల్లుకోండి. ఫుడ్ కలర్ అండి ఇది. నా దగ్గర రెడ్ ఉంది, నేను రెడ్ వేసుకున్నాను. అది మీ ఆప్షను. తర్వాత ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇది ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అండి. నేను సిల్వర్ పేపర్ పెట్టి
మూసేసాను అనమాట. దానిపై ఒక క్లాత్ పెట్టి బేషన్ వేసి బరువు పెట్టాను. దమ్ ఎటు పోకుండా ఒక పావు గంట సేపు దమ్ పెడితే బిర్యానీ రెడీ అయిపోయిందండి. దమ్ బిర్యానీ ఓపెన్ చేసి చూద్దాం మూత. చూసారు కదా ఎంత ఏమేమిగా ఉందో, నాకే టెంప్ట్ అయిపోతుందండి, తినేయాలనిపిస్తుంది. చూసారు కదా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నాకు సపోర్ట్ ఇవ్వండి. వీడియో చూసినందుకు థ్యాంక్స్.